ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు. ఇంకు బాబు. ఓంకారం గారు ఉన్నారా అండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళాకుళం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి, మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలా అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు. అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయన. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనాయినా? పర్వాలేదండి. తీసుకోనాయినా? పర్వాలేదండి, తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. పొద్దుంచి తీసుకుంటున్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుంటు నాయనా, మీరు రండి. కొంచెం ఆగు దోస్త్. అదేమిట్రా, ఇల్లు రెడీగానే ఉందన్నావు, ఇవాళే చేరిపోతున్నావు. అంతా రెడీ అయింది, కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే. ఇదేమిట్రా? నేను చెప్తా కదా. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తున్నానే. ఛీ, పెదవ కక్కుర్తి మీరును. జయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాళ్వార్. పెరియాళ్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, నీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. పైన గది చూపించి తీసుకొస్తానులేండి. నాకు మడి ఆచారమా, పూజలు పునస్కారాలా? రే, ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావరా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ? ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా, వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా, ఆవాజ్. ఏమండి, జెండాలు. ఓనర్కు వచ్చేస్తుంది, త్వరగా ఇచ్చి. అదేమిటి అప్పుడే వచ్చేసావు? ఆస్పత్రికి వెళ్ళలేదా? భలే దానివక్క, నీకన్నీ అనుమానాలే. సరాసరి ఆసుపత్రి నుంచే రావటం. మధ్యాహ్నం దాకా రానన్నావుగా. అసలు ఏం జరిగిందంటే అక్క, నీళ్ళేమో చీకటితోనే వాళ్ళ నాన్నగారు పట్టేశారట. డాక్టర్ గారేమో ఇవాళ కూడా రొట్టె పాలు ఇవ్వండి, పచ్చు రేపెట్టొచ్చు అన్నారట. అందుకని మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు వచ్చేయమ్మా అన్నారు వాళ్ళ అమ్మగారు. పాపం వాళ్ళ అమ్మగారికి తెలియదేమోనమ్మా. విజిటింగ్ అవర్ సాయంకాలం 4 o'clock నుంచి 8 o'clock వరకు అనుకుంటాను. ఇది చాలా కష్టమైన కానుపులేండి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సర్లే,
ఇవి తీసుకెళ్లి రంగనాథం గారింట్లో ఇచ్చేసి ఇంకేమన్నా అవసరం ఉంటాయేమో కనుక్కో. అలాగే. మళ్ళీ అటెక్కడికే? ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగి చీర మార్చుకుని వెళ్తాను తల్లి. అర్థం చేసుకోదు. ఈ బ్యాగ్ మీదే కదండి? ఆహా, చూడండి మీరు మీనాక్షి. ఆహా, మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి? ఇదిగో. ఎక్కడికి రా? బ్రహ్మాండంగా టేబుల్ అరేంజ్ చేశాను. రా దోస్త్. We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. ఏడ్చావు? బాలమురుగన్, పెరియాళ్వార్. ఏమిటి సార్, పూజలు అయిపోయినాయా? ఏం పిచ్చి ప్రశ్న ఆయన. మా ఆవిడ పూజకి ఆది మధ్య అంతం ఉండవు, అది అనంతం. మరి మీరొచ్చేసారే? కాసేపైనా చల్లగా గాలి పీల్చుకుందామని, శ్రావ్యమైన ఆ సావిత్రమ్మ గొంతు విందామని. సావిత్రి ఎవరండి? వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు. వాళ్ళ పెద్దమ్మాయి రోజు ఈ సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పక్కింటి శర్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ పెళ్లిడికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తోంది. అప్పో, అడుగుతూ ఉన్నవాళ్ళు ఏడవకూడదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకే? ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను. మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు? ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని, లేకపోతే మా తమ్ముడు శటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం. పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు? అదేనండి హిస్టరీ మాస్టారు. అయితే ఏమిటట? అతను నొప్పించకూడదు. సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది. సత్యమూర్తి బిఏ బిఈడి. వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు. ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని. మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను? అంతేలేండి. ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాచ్ఛిని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే. రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా? వాళ్ళ ఆయన చికాగోలో పెద్ద డాక్టరు. ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడే కాపురం కూడా పెడుతున్నారట. అదృష్టవంతురాలు. మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్కా నగలు పెట్టుకోవాలని, దర్జాగా బ్రతకాలని లేదా? నా సంగతి ఎలా ఉన్నా నీకలాంటి గొప్ప సంబంధం చూద్దాం. ఘనంగా పెళ్లి చేద్దాం. సరేనా? సర్లే, మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు? నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా? అత్తెసరు చదువులు, తిండికి పండికి చాలని బతుకులు. మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు.
మనల్ని సుఖపెడతారు. దొరకపోరు, దొరుకుతారు. త్యాగరాజు గారి గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు, కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు. గంతకు దగ్గ బొంతలు. ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిటక్క, మనది ఒక బతుకేనా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దద్దితేలు దిద్దితేలు. ఇవన్నీ మనకెందుకు పనికొస్తే చెప్పు? అర్థం చేసుకోరు. నీకిష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా బాధపడటం? ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను. ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం. ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. చూడన్నా, ప్రపంచం అంతా చకచకా అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నాము. దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా. నీతి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా. నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. పొందుతో కైలాసం అంటారు, ఇదే కాబోలు. సీతాపతే నాపై నీకభిమానము లేదా? సీతాపతే నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, ఆ, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకో? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప. నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి? గంట గంట గంట. పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆ, ఆగండి. ఏమిటి? గంట